ఓం శాంతి. అవ్యక్త మురళి రివైజ్ कोर्स डेट 14/7/74। बाबा के समान सफलता मूर्त बनने के लिए सर्व के प्रति शुभ भावना। బాబా సమానంగా సఫలతా మూర్తులుగా అవ్వడం కోసం సర్వుల పట్ల శుభభావన। आज इस सभा के बीच बाप दादा 3 प्रकार के सितारा देख रहे हैं। ఈరోజు సభలో బాప్ దాదా 3 రకాల నక్షత్రాలను చూస్తున్నారు। ज्ञान सितारे तो आप सभी हो, परंतु ज्ञान सितारों में भी 3 प्रकार कौन कौन से हैं? అందరూ జ్ఞాన సితారాలే, కానీ ఆ జ్ఞాన సితారాలలో కూడా 3 రకాలు ఏమేమిటి? एक है सफलता के सितारे, दूसरे है లక్కీ సితారే। ఒకటి సఫలతా సితారాలు, రెండోది లక్కీ సితారాలు, और तीसरे है उम्मीदों की सितारे। మూడోది ఏంటి? ఆశా నక్షత్రాలు। हर एक सितारे की अपनी अपनी दुनिया है। బాబాకి 3 రకాల నక్షత్రాలు కనిపిస్తున్నాయి। ఒకటి సఫలత నక్షత్రాలు, ఇంకొకటి అదృష్ట నక్షత్రాలు, మూడోది ఆశా నక్షత్రాలు। ఏ ఏ నక్షత్రాలకి వారికి వారి ప్రపంచం ఉంది। क्या आप सभी ने अपनी अपनी दुनिया देखी है या सिर्फ अपने आप को ही देखा है? మీ అందరూ మీ ప్రపంచాన్ని చూసారా, లేదంటే కేవలం మిమ్మల్ని మీరు చూసుకున్నారా? దునియా అర్థాత్ రచన। ప్రపంచం అంటే ఏంటి? మన యొక్క రచన। क्या आपको अपनी रचना दिखाई देती है? బాబా అంటున్నారు, మీ యొక్క రచన మీకు కనిపిస్తుందా? क्या जानते हो कि रचना में कितनी और क्या क्या बातें देखी जाती हैं? మీకు తెలుసా రచనలో ఏమేం చూడాలి, ఏ ఏ విషయాలు చూడడం జరుగుతుంది అని। आप अपनी रचना को तो देखते होंगे ना, మీ యొక్క రచనను మీరు చూసుకుంటూ ఉంటారు కదా। जो బాబా की రచన సో आपकी రచన। ఏదైతే బాబా యొక్క రచన ఉందో అదే మీ రచన। आप तो मास्टर रचयिता होना, మీరు మాస్టర్ రచయితలు కదా। आपने बाबा की प्रजा पर ही तो राज्य नहीं करना है। బాబా అంటున్నారు, బాబా అయితే ప్రజలపైన రాజ్యం చేసేది లేదు కదా। आप मास्टर रचयिता नहीं बनते हो क्या? सदा रचना ही रहेंगे क्या? బాబా అంటున్నారు, మీరు మాస్టర్ రచయితలు అవ్వలేరా? సదా రచనగానే ఉంటారా? वो भी किस आधार से होते हैं? మాస్టర్ రచయితగా అవ్వడం అంటే దేని ఆధారంగా అవుతాం? और उनमें भी आपके भी भक्त हैं, అందులో కూడా మీ భక్తులే కదా। శక్తిयों के भक्त और बाबा के भक्त अलग अलग हैं। శక్తుల యొక్క భక్తులు వేరు, బాబా యొక్క భక్తులు వేరు। आपके भक्त कौन बनेंगे? మీ భక్తులుగా ఎవరవుతారు? किस हिसाब से आपके भक्त बनेंगे? బాబా అంటున్న ఏ ఆధారంతో మీకు భక్తులు అవుతారు? जिन आत्माओं को, जिन श्रेष्ठ आत्माओं द्वारा, निमित्त बनी हुई आत्माओं द्वारा कुछ न कुछ प्राप्ति का अनुभव होता है। శ్రేష్ఠ ఆత్మల ద్వారా, నిమిత్తంగా అయిన ఆత్మల ద్వారా ఏదో ఒక ప్రాప్తి యొక్క अनुभव उन द्वारा कोई साक्षात्कार होता है और या कोई वरदान प्राप्ति का अनुभव होता है। వారి ద్వారా సాక్షాత్కారం జరుగుతుంది, ఏదో ఒక వరదానం యొక్క ప్రాప్తి యొక్క అనుభవం జరుగుతుంది। तो उस आधार पर वह उनकी प्रजा और भक्त बनते हैं। ఏదైనా ప్రాప్తి లభిస్తే ఆ అనుభవం అవుతే వారి ప్రజలుగా భక్తులుగా అవుతారు। जो समीप आत्माएं होती है, जिन आत्माओं का बाबा से संबंध भी जुड़ जाता है और साथ साथ बाबा द्वारा वर्षे के अधिकारी भी बनते हैं। ये ఆత్మలకి బాబాతో సంబంధం ఏర్పడుతుందో, తోడు తోడు బాబా యొక్క వారసత్వం యొక్క అధికారులు అవుతారో, वे रॉयल फैमिली में आते हैं। వారేంటి? रॉयल ఫ్యామిలీలోకి వస్తారు। एक ही समय में हर एक आत्मा अपनी रॉयल फैमिली बना रहे हैं, अर्थात वह भविष्य संबंध व राजघराना भी बना रहे हैं। ఒకేసారి ఒకే సమయంలో ప్రతి ఆత్మ తన యొక్క రాయల్ ఫ్యామిలీని కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది। భవిష్యత్తు సంబంధము అంటే రాజ్య ఘరానాను కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు। ప్రజా भी बना रही है और भक्त भी बना रही है। ప్రజలు తయారవుతున్నారు, భక్తులు తయారవుతున్నారు। ఏదో ఒక ప్రాప్తి అనుభూతి అయింది అంటే వాళ్ళు ప్రజలుగా భక్తులుగా అవుతారు। బాబాతో సంబంధం ఏర్పడి బాబా యొక్క ప్రాప్తికి అధికారులు అయ్యారు అంటే వారు రాయల్ ఫ్యామిలీ అవుతారు। భక్తో और प्रजा की निशानी क्या होगी? బాబా అంటున్నారు,
భక్తుల యొక్క ప్రజల యొక్క గుర్తులేంటి? राज्य के संबंध में आने की बात तो सुनाई, परंतु प्रजा और भक्त इन दोनों में अंतर क्या होगा? బాబా అంటున్న రాజ్యం యొక్క సంబంధంలోకి రావడం యొక్క విషయం నేను వినిపించేశాను, కానీ ప్రజలకి భక్తులకి రెండింట్లలో తేడా ఏంటి? ప్రజా కేవल ज्ञान और योग की प्राप्ति करने की पुरुषार्थी होगी. ప్రజలు కేవలం జ్ఞానం యోగం యొక్క ప్రాప్తి పొందే పురుషార్థం చేస్తారు. వह संबंध में समीप नहीं होगी. వారు సంబంధంలో సమీపం అవ్వరు, లేకిన్ దూర్ కే సంబంధ మే జరూర్ హోగి. ప్రజలు కూడా రాజుకి ఎక్కడో దూరం సంబంధం అయితే ఉంటుంది, కానీ దగ్గరి సంబంధంలోకి రారు. वह मर्यादा पूर्वक जीवन बनाने में यथार्थ योग्य तथा शक्ति पुरुषार्थी होगी. వారు మర్యాదపూర్వకమైన జీవితం తయారు చేయడంలో యథా యోగ్య తథా శక్తి పురుషార్థులుగా ఉంటారు. బాకీ और भी जो दूसरे सब्जेक्ट्स है धारणा और ईश्वरीय सेवा, उनमें भी यथाशक्ति सहयोगी है. ఇంకా రెండో సబ్జెక్ట్ ఏదైతే ఉందో మిగిలిన రెండు సబ్జెక్ట్స్ ధారణ మరియు ఈశ్వరీయ సేవ, అందులో యథాశక్తి సహయోగులుగా అవుతారు. లేకిన్ సఫలతామూర్త నహి హోగి. ప్రజలెవరో బాబా చెప్తున్నాడు, యోగంలో జ్ఞానంలో వాళ్ళు యథాశక్తి మాత్రమే పొందుతారు, అంతే పురుషార్థం చేయగలడు. మిగతా రెండు సబ్జెక్టు ధారణ సేవలో కూడా యథాశక్తి సహయోగిగా అవుతారు, కానీ సఫలతామూర్తులుగా అవ్వరు. ఇస్లియే వह 16 కళా సంపూర్ణ బన్ నహీ పాతి. అందువల్ల వాళ్ళు 16 కళల సంపూర్ణులుగా అవ్వలేకపోతారు. कोई न कोई संस्कार व स्वभाव के वशीभूत होने के कारण निर्बल आत्मा हाई जंप नहीं दे सकते हैं. వాళ్ళు ఏదో ఒక స్వభావానికి సంస్కారానికి వశీభూతమైన కారణంగా హై జంప్ చేయలేరు. इसलिए रॉयल परिवार में व राजकुल में आने के बजाय वह रॉयल प्रजा बन जाते हैं. అందువల్ల వాళ్ళు రాయల్ కులంలో అంటే రాజ్య కులంలోకి వచ్చే బదులుగా రాయల్ ప్రజగా అయిపోతారు. రాయల్ కుల్ नहीं, रायल प्रजा. बाकी भक्त जो होंगे वह कभी भी स्वयं को अधिकारी अनुभव नहीं करेंगे. వాళ్ళేంటి రాయల్ కులంలో కాదు, రాయల్ ప్రజలు అవుతారు. ఇక భక్తుల విషయానికి వస్తే బాబా అంటున్నారు, వాళ్ళు ఎప్పుడూ అధికారం యొక్క అనుభవం చేయరు. ఉన్మే అంత తక్ భక్త్ పనే సంస్కార్ రహేంగే. వాళ్ళకి లాస్ట్ వరకు భక్తి యొక్క సంస్కారాలే ఉంటాయి. और वे सदा मांगते ही रहेंगे. వాళ్ళు ఎప్పుడు అడుగుతూనే ఉంటారు, ఆశీర్వాద్ దో, శక్తి దో, కృపా కరో, బల్ దో, యా దృష్టి దో ఆది. వాళ్ళు ఏమని అడుగుతారు? మాకు ఆశీర్వాదాలు ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, మా పైన దయ చూపించండి, దృష్టి ఇవ్వండి అని. ऐसे मांगने के संस्कार व अधीन होने के संस्कार उनके लास्ट तक दिखाई देंगे. అలా అడిగే సంస్కారాలు బాబా అంటున్న ఆధీనమయ్యే సంస్కారాలు వాళ్ళకి లాస్ట్ వరకు కనిపిస్తూ ఉంటాయి. వే సదైవ్ జిజ్ఞాసు రూప్ మే హీ రహేంగే. వాళ్ళు ఎప్పుడు జిజ్ఞాసు రూపంలోనే ఉంటారు. ఉన్హే बच्चेपन का नशा, मालिकपन का नशा और मास्टर सर्वशक्तिवान का नशा धारण कराते भी वो धारण नहीं कर सकेंगे. వాళ్ళకి ఎప్పుడు నేను భగవంతుడి యొక్క సంతానము అనే నశ, యజమానిని నేను భగవంతుడి యొక్క ప్రాప్తికి అధికారిని అనే నశ, మాస్టర్ సర్వశక్తివన్ యొక్క నశ ధారణ చేయించినా అవ్వదు. వే తోడే మే హీ రాజీ रहने वाले होंगे. వాళ్ళు కొద్ది ప్రాప్తిలోనే రాజీ అవుతుంటారు. యహే భక్తోంకి నిశాని. బాబా అంటున్న ఇది భక్తుల యొక్క నిశాని. అభి ఇస్మే దేఖో కి ప్రజా और భక్త్ కిత్నే బనే హై. ఇందులో చూడండి, ప్రజలు మరియు భక్తులు ఎంతమంది అవుతారు. భక్త్ కభీ భీ డైరెక్ట్ బాబాకే కనెక్షన్ మే ఆనికి శక్తి నహీ రఖతే హై. భక్తులు ఎప్పుడూ డైరెక్ట్ బాబా యొక్క కనెక్షన్లోకి వచ్చే శక్తి వాళ్ళు పెట్టుకోరు. వే సదా ఆత్మాకే సంబంధి సంతుష్టు रहते हैं. ఇంకా భక్తులు ఏంటంటే వాళ్ళు బాబా సంబంధంలోకి రారంట. వాళ్ళు ఎప్పుడు ఆత్మలతో సంబంధంలోనే సంతుష్టంగా ఉంటారు. ఉన్కే బార్ బార్ యహీ బోల్ రహేంగే, ఆపే హీ హమారే లియే సబ్ కుచ్ హో. వాళ్ళ నోటి నుండి ఏమొస్తుందంట? మీరే మా కోసం అంతా అని. ఆప్కే పాస్ ఐసే భక్త్ భీ ఆయేంగే. మీ దగ్గరికి ఇలాంటి భక్తులు కూడా వస్తారు. నా చాతే హుయే భీ హరేక్ నిమిత్త బని హుయే ఆత్మాओं की ప్రజా और భక్త్ बनते ही रहते हैं. ఇంకా అనుకోకుండానే నిమిత్తంగా ఉన్న ఆత్మలకి ప్రజలు భక్తులు తయారవుతూ ఉంటారు. అబ్ సమझा. బాబా అంటుడు ఇప్పుడు అర్థమైంది కదా, ఆప్కి దునియా వా రచన క్యా హై.
మన యొక్క ప్రపంచం అంటే మన యొక్క రచన ఏంటో తెలుసు కదా. ఆగే చల్కర్ హరేకో యే సాక్షాత్కార్ భీ హోగా. ముందుకెళ్తుంటే ప్రతి ఒక్కరికి ఈ యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుంది. కి మై కిస్ రాజధాని మే రాజ్యపద్ పానే వాలీ హూ యా పానే వాలా హూ. ఇంకా వాళ్ళకి రాజ్య పదవి నేను ఏది పొందుతాను అనేది అర్థమైపోతూ ఉంటుంది. అచ్చా ఏ తో హుగి సితారోం కి దునియా అర్థాత్ ఉన్కి రచన. ఇది నక్షత్రాల ప్రపంచం అంటే వాటి యొక్క రచన. సితారో మే పహలే నెంబర్ సితారే హే సఫలతాకి సితారే. నక్షత్రాల్లో కూడా మొట్టమొదటి సితారా ఏంటంట? సఫలత యొక్క సితారా. సఫలతాకి సితారోంకి నిశాని క్యా హే? సఫలతా నక్షత్రాల యొక్క నిశాని ఏంటి? कि जिससे स्वयं को चेक कर सको कि मैं सफलता का सितारा हूँ या होवनहार सितारा हूँ. ఆ నిశానీలు మనకు తెలిస్తే మనం కూడా చెక్ చేసుకోవచ్చు, నేను సఫలతా సితారానా లేకపోతే కాబోయే సితారానా. లక్కీ సితారోంకి నిశాని और ఉమ్మీద్వారీ సితారోంకి నిశాని క్యా హై? బాబా 3 రకాల సితారాల గురించి చెప్పారు కదా. 3 రకాల సితారాల యొక్క నిశానీలేంటి? अपने आप को जानते हुए भी बाप दादा नॉलेज के दर्पण द्वारा 3 स्टेजेस का साक्षात्कार कराते हैं. బాబా నాలెడ్జ్ యొక్క దర్పణం ద్వారా 3 స్థితుల యొక్క సాక్షాత్కారాన్ని చేయిస్తున్నాడు. సాక్షాత్కార్ కర్నా తో సబ్ చాతే హోనా. సాక్షాత్కారాలు చేయడం అయితే అందరికీ ఇష్టమే కదా. దివ్య దృష్టి సే నహీ తో నాలెడ్జ్ కే దర్పణ్ ద్వారా తో కర్ సక్తే హోనా. బాబా అంటున్న సాక్షాత్కారాలు అంటే అందరికీ ఇష్టం. అయితే దివ్య దృష్టితో సాక్షాత్కారాలు చేసుకోవడమే కాదు, నాలెడ్జ్ యొక్క దర్పణం ద్వారా కూడా సాక్షాత్కారం చేసుకోవచ్చు. సఫలతా కే సితారోं का निशानी यह है कि उनके हर संकल्प में दृढ़ता होगी कि सफलता अनेक बार हुई या अब भी हुई पड़ी है. బాబా అంటున్నారు సఫలత యొక్క నక్షత్రాల గుర్తు ఏంటి అంటే వారు ప్రతి సంకల్పంలో దృఢత ఉంచుకుంటారు. సఫలత అనేక సార్లు అయింది, ఇప్పుడు కూడా అవుతుంది అని. హోనీ చాహియే, होगी या नहीं होगी या स्वप्न में भी कभी उनकी स्मृति में नहीं आएगा. వాళ్ళకి జరిగి తీరాల్సిందే, జరుగుతుందో లేదో అనే ఇలాంటి స్వప్నంలో కూడా ఇలాంటి స్మృతి రాదు. బల్కి ఉన్హే 100% నిశ్చయ హోగా. వాళ్ళకి బాబా అంటున్న 100% నిశ్చయం ఉంటుంది. కి సఫలత హమారా హుయి పడి హై. సఫలత మాది జరిగే తీరింది. ఉన్కే हर बोल की यह विशेषता होगी कि वे हर बात में निश्चय बुद्धि होंगे. వాళ్ళు ప్రతి మాటలో నిశ్చయ బుద్ధితో ఉంటారు. और उनके बोल में ईश्वरीय संतान की కుమారి దిఖాయి దేగి. ఇంకొకటి ఏముంటుంది? వాళ్ళకి ఈశ్వరీయ సంతానం యొక్క నష అనేది ఉంటుంది. అర్థాత్ ఈశ్వరీయ నష దిఖాయి దేగా. ఉస్మే దేహాభిమాన్ కా నష నహీ దిఖాయి పడేగా. వాళ్ళలో దేహాభిమానం యొక్క నష ఉండదు. उनके बोल द्वारा संशय बुद्धि वाला भी निश्चय बुद्धि हो जाएगी. వాళ్ళ మాటలతో సంశయంలో ఉన్న వాళ్ళు కూడా నిశ్చయ బుద్ధిగా అయిపోతారు. क्योंकि उन्हें एक तो ईश्वरीय कुमारी होती है और दूसरा उनका हर बोल शक्तिशाली होता है. ఒకటేంటి వాళ్ళకి ఈశ్వరీయ నష ఉంటుంది, ఇంకొకటి వాళ్ళ యొక్క ప్రతి మాట శక్తివంతంగా ఉంటుంది. ఉన్కే బోల్ సాధారణ వా వ్యర్థ నహీ హోతే. వాళ్ళ మాటలు సాధారణంగా వ్యర్థంగా ఉండవు. और उनका हर कर्म तो శ్రేష్ఠ హోతా హీ హై. వాళ్ళ యొక్క ప్రతి కర్మ శ్రేష్టంగా ఉంటుంది. లేకిన్ ఉన్మే విశేషత యహ్ హోగి కి ఉన్కే హర్ కర్మ ద్వారా అనేక ఆత్మోं का పథ్ ప్రదర్శన్ హోగా. కానీ విశేషత ఏదైతే ఉందో వాళ్ళ ప్రతి కర్మ ద్వారా అనేక ఆత్మలకి కనిపిస్తూ ఉంటుంది. जो गायन भी है कि जैसे कर्म हम करेंगे हमको देख और सभी करेंगे. అంటే గాయనం కూడా ఉంటుంది కదా, మేమేం చేస్తే మమ్మల్ని చూసి అందరు చేస్తారు అని. ऐसे हर एक उनके हर कर्म अनेक आत्माओं को एक पाठ पढ़ाने के निमित्त बन जाएंगे. వాళ్ళ ప్రతి కర్మ అనేక ఆత్మలకి పాఠం నేర్పించడానికి నిమిత్తం అవుతుంది. और उनका हर कर्म शिक्षा स्वरूप होगा. వారి యొక్క ప్రతి కర్మ శిక్షా స్వరూపకంగా ఉంటుంది. इसको ही कहा जाता है समर्थ कर्म. దీన్నే అంటారు సమర్థ కర్మ అని. ऐसे संकल्प बोल और कर्म वाला ही हर बात में सदा स्वयं से संतुष्ट होगा. ఇలా ప్రతి సంకల్పం మాట కర్మలు ప్రతి విషయంలో సదా
स्वयं संतुष्टंगा ఉంటారు. संतुष्ट होने के कारण ही वह हर्षित भी होगा. और संतुष्टंगा ఉన్న కారణంగా హర్షితంగా ఉంటారు. लेकिन उसे हर्षित बनाना नहीं पड़ेगा बल्कि वह स्वतः ही हर्षित होगा. వాళ్ళని ఎవరు హర్షితం చేయాల్సిన పని ఉండదు. వాళ్ళు స్వతహాగా హర్షితంగా ఉంటారు. ऐसे सफलता मूर्त से अन्य आत्माएं भी सदा संतुष्ट रहेगी. अर्थात उन सर्व की संतुष्टता की सफलता प्रत्यक्ष फल के रूप में दिखाई देती है. వాళ్ళు సదా సంతుష్టంగా ఉంటారు. వారి యొక్క సంతుష్టత సర్వుల యొక్క సంతుష్టత అవుతుంది. ప్రత్యక్ష ఫలం కనిపిస్తుంది. భవిష్య ఫల్ నహి బల్కి ప్రత్యక్ష ఫల్. భవిష్యత్తు ఫలం కాదు, प्रत्यक्ष फलम. ऐसे सदा हर्षित आत्मा को देखकर अन्य आत्माएं भी उनके प्रभाव से दुख व उलझन की लहर से बदलकर हर्षित हो जाएगी. అలాంటి హర్షిత ముఖంతో ఉన్న ఆత్మలను చూసి అన్య ఆత్మలు వారి యొక్క ప్రభావం నుండి, అంటే దుఃఖం అలజడి యొక్క అలరల నుండి మారిపోయి హర్షితంగా అవుతారు. अर्थात ऐसी आत्मा के संपर्क में और उसके समीप आने से अन्य आत्माओं पर भी हर्षित का प्रभाव पड़ जाएगा. అలాంటి వాళ్ళ సంపర్కంలోకి రావడం ద్వారా ఇతర ఆత్మలకి కూడా ప్రభావం పడుతుంది. जैसे सूर्य के समीप व सन्मुख जाने वाले के ऊपर न चाहते भी किरणें पड़ती रहती हैं. సూర్యుడి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? అనుకోకుండానే ఆ కిరణాల యొక్క ప్రభావం పడుతుంది. ऐसे ही सफलता मूर्ति के हर्ष की किरणें अन्य आत्माओं पर भी पड़ती है. అలానే సఫలతా మూర్తులైన ఆత్మల యొక్క సంతోషం యొక్క ప్రభావం ఇతరుల పైన పడుతుంది. अर्थात जैसे कि बाबा के संग का रंग एक सेकंड में अनुभव करते हो. అలా బాబా యొక్క సాంగత్యం యొక్క రంగు ఒక సెకండ్లో అనుభవం అవుతుంది. అర్థాత్ జబ్ యోగయుక్త హోతే హో తో బాబా కా సంగ్ లగ్తా హై. ఎప్పుడైతే యోగయుక్తులుగా ఉంటారో అప్పుడు బాబా యొక్క సాంగత్యం యొక్క ఆ సాంగత్యం అనేది పడుతుంది. తో ఉస్కే రంగ్ కా అనుభవ్ హోతా హై నా. బాబా అంటాడు సాంగత్యం యొక్క రంగు యొక్క అనుభవం అవుతుంది కదా. ऐसे ही सफलता के सितारों के संग का रंग अन्य आत्माओं को भी अनुभव होता है. ఇలా సఫలతా నక్షత్రాల యొక్క సాంగత్యం యొక్క రంగు యొక్క అనుభవం అవుతుంది. यह है सफलता मूर्त व सफलता के सितारों की निशानी. బాబా ఏం చేశాడు? సఫలతా మూర్త ఆత్మలు సఫలతా నక్షత్రాల యొక్క గుర్తు చెప్పారు. వాళ్ళు ఎప్పుడూ హర్షితంగా ఉంటారు. వాళ్ళ యొక్క హర్షిత ముఖం చూసి వేరే వాళ్ళు కూడా వాళ్ళ దుఃఖాన్ని అలజడిని మర్చిపోతారు. వాళ్ళకి అన్ని విషయాలలో 100% నిశ్చయం ఉంటుంది. అవుతుందో కాదో అని స్వప్నంలో కూడా వాళ్ళకి రాదు. వాళ్ళు తప్పనిసరిగా సఫలత పొందుతారు. అందువల్ల వాళ్ళు సంతుష్టంగా కూడా ఉంటారు. ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు. వాళ్ళ మాటలే వేరే వాళ్ళకి సంతుష్టతని ఇస్తుంది. ఇది సఫలతా మూర్తుల యొక్క నిశాని. దూసరే హే లక్కీ సితారే. బాబా మళ్ళీ రెండో రకమైన నక్షత్రాలు, అదృష్ట నక్షత్రాల గురించి చెప్తున్నారు. ఉస్కి నిశాని క్యా హోగి? అదృష్ట నక్షత్రాల యొక్క గుర్తులు ఎలా ఉంటాయి? లక్కీ సితారే విశేష రూప్ సే बाबा के स्नेही, बाबा के चरित्र, बाबा के सर्व संबंधों के रस में ज़्यादा मगन रहते हैं. అదృష్ట నక్షత్రాలు ఎక్కువగా బాబా స్నేహంలో, బాబా చరిత్రలో, బాబా యొక్క సర్వ సంబంధాల యొక్క రసంలో ఎక్కువగా నిమగ్నమై ఉంటారు. ఉన్కే సంకల్ప భీ జ్యాదా శక్తిశాలి నహి. వాళ్ళ యొక్క సంకల్పంలో కూడా ఎక్కువ శక్తిశాలి ఉండదు. లేకిన్ స్నేహి హోంగే, కానీ వాళ్ళు స్నేహిగా ఉంటారు. उनकी स्मृति रूप में बाबा के मिलन और बाबा के चरित्र का ज़्यादा वर्णन होगा. వాళ్ళ స్మృతిలో బాబా యొక్క కలయిక, బాబా యొక్క చరిత్రకు ఎక్కువ వర్ణన ఉంటుంది. ఉన్కి బీజ్ రూప్ స్టేజ్ కమ్ రహేగి. వాళ్ళకి బీజరూప స్థితి తక్కువ ఉంటుంది. లేకిన్ అవ్యక్త మిలన్, అవ్యక్త స్థితి और స్నేహభరి రూరుహాన్ उसमें वे ज़्यादा रहेंगे. కానీ అవ్యక్త మిలనం, అవ్యక్త స్థితి, స్నేహమైన రూరుహాన్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ऐसी आत्माओं को स्नेह के कारण और संग तोड़ा एक संग सर्व संबंध निभाने के कारण ही सहयोग प्राप्त होता है. అలాంటి ఆత్మలకి స్నేహం కారణంగా సాంగత్యాన్ని వదిలి ఒక్కరి యొక్క సాంగత్యం, సర్వ సంబంధాలు ఒక్కరితో నిలబెట్టుకోవడానికి వాళ్ళు
ప్రయత్నిస్తారు, అలాంటి సహయోగాన్ని పొందుతారు. उन्हें बाबा के सहयोग का कारण मेहनत कम करनी पड़ती है. వాళ్ళకి బాబా యొక్క సహయోగం కారణంగా శ్రమ తక్కువ చేయాల్సి ఉంటుంది. సహయోగ ప్రాప్త అవుతాయి, ఎందుకంటే వాళ్ళు బాబా యొక్క సహయోగాన్ని పొందుతారు, వాళ్ళకి శ్రమ తక్కువ. उन्हें बाबा के सहयोग के कारण मेहनत कम करनी पड़ती है और प्राप्ति अधिक होती है. వాళ్ళకి తక్కువ శ్రమ, ప్రాప్తి ఎక్కువ ఉంటుంది. वह सदैव ऐसा अनुभव करते कि मेरा लक अच्छा है. వాళ్ళు ఎలాంటి అనుభవం చేస్తారంట, మా లక్ చాలా మంచిది, ముझे బాబాకి ఎక్స్ట్రా మదత్ హే. బాబా అంటున్నారు మాకు ఎక్స్ట్రా మదత్ అని. और मैं तो पार हो ही जाऊंगी. ఇంకా వాళ్ళకి బాబా యొక్క సహయోగం ఎక్స్ట్రా ఉంది కాబట్టి మేము ఎలానా అన్ని పరిస్థితులు దాటుతాం అనుకుంటారు. మేరే జైసా స్నేహ ఉసీ కభీ నహీ హే. నాకెంతైతే స్నేహం ఉందో బాబాతో ఇంకెవరికీ లేదు అనుకుంటారు. సహయోగ్ హోనే కే కారణ్ ఉన్కే బోల్ ఫలక్ సే హోతే హే. సహయోగం యొక్క కారణంగా వాడి యొక్క మాటలు చాలా నషాతో ఉంటాయి. పహలే నెంబర్ వాలే మే झलक होती है, दूसरे నెంబర్ वाले में झलक नहीं बल्कि ఫలక్ होती है. మొదటి నెంబర్లో అయితే ఆ యొక్క మెరుపు కనిపిస్తుంది, కానీ రెండో దాంట్లో మెరుపు ఉండదు, కానీ ఆ యొక్క నష కనిపిస్తుంది. వా బాప్ సమాన్ హోతే హే और यह बाप स्नेही होते हैं. మొదటి నెంబర్ వారు బాబా సమానంగా ఉంటారు, కానీ వీరు బాబాకి స్నేహిలుగా ఉంటారు. लेकिन सहयोग क्यों और किस आधार पर मिला या वे लक्की भी क्यों बने. సహయోగం దేని ఆధారంగా లభిస్తుంది, లక్కీ ఎందుకు. इसका मूल आधार सर्व संबंध तोड़ एक संग जोड़ना, इस संबंध में वे अटूट और अटल है. దీని మూల ఆధారం సర్వ సంబంధాలను వదిలి ఒక్క సంగత్యం జోడించాలి, ఒక్కరితో సర్వ సంబంధాలు ఉండాలి, అవి తెగకుండా అటల్గా ఉంటాయి. इस कारण उनको लक्की कहा जाता है. ఇంకా అన్ని సంబంధాలు వదిలి ఒక్క బాబాతోనే తెగనటువంటి సంబంధం పెట్టుకుంటారు, అందువల్ల వాళ్ళని ఏమంటారంట, లక్కీ నక్షత్రాలు. సఫలతా మూర్తి के बोल होंगे यह तो हुआ ही पड़ा है और लकी सितारों के बोल होंगे हाँ मैं समझता हूँ यह अवश्य होगा. बाबा मददगार बनेगा, यह है दूसरी स्टेज. సఫలతా నక్షత్రాలు ఏమంటారంట, ఇది జరిగిపోయే ఉంది అని. కానీ లక్కీ నక్షత్రాలు ఏమంటారు, ఇది తప్పనిసరిగా జరుగుతుంది, ఎందుకంటే బాబా యొక్క సహయోగం ఉంది అని. ఇది రెండో స్టేజ్ వాళ్ళు. తీసరే హే ఉమ్మీద్వార్ సితారే. మూడో రకమైన నక్షత్రాలు ఏంటి, ఆశా నక్షత్రాలు. పహుంచేగా జరూర్ వా బనూంగా జరూర్ లేకిన్ బీచ్ బీచ్ మే కహీ రుక్తే భీ హే. వాళ్ళు చేరుకుంటారు కూడా, అవుతారు కూడా, కానీ మధ్య మధ్యలో ఆగుతారు. అటక్తే భీ హే और कभी कभी वे दिल शिकस्त भी होते हैं. ఆగుతారు, అప్పుడప్పుడు నిరుత్సాహంలోకి వస్తారు. అనేక प्रकार के भिन्न भिन्न विघ्न आने के कारण कभी वे घबराते हैं और कभी वे महावीर बन जाते हैं. రకరకాల విఘ్నాలు రావడం కారణంగా అప్పుడప్పుడు భయపడతారు, అప్పుడప్పుడు మహావీరులు అవుతారు. कभी बाबा के मिलन का उन्हें नंबर मिलता है और कभी उन्हें मेहनत के बाद मिलता है. అప్పుడప్పుడు బాబాని కలుసుకునే నెంబర్ లభిస్తుంది, అప్పుడప్పుడు శ్రమతో లభిస్తుంది. ఇస్లియే ఉన్కా తీసరా నెంబర్ कहलाया जाता है. అందుకని వాళ్ళని మూడో నెంబర్ చెప్తారు. वह सदा हर्षित नहीं रहेगा और वह सदा संतुष्ट भी नहीं रहेगा. వాళ్ళు ఎప్పుడు హర్షితంగా ఉండరు, సంతుష్టంగా కూడా ఉండరు. लेकिन उम्मीद कभी नहीं छोड़ेगा. కానీ వాళ్ళ ఆశ కూడా వదలరు. वह इस निश्चय से कभी डगमग नहीं होंगे. ఆశ వదలరు కాబట్టి ఆ నిశ్చయంతో ఎప్పుడు అలజడిలోకి కూడా రారు. कि मैं बाप का हूँ लेकिन निर्बल होने के कारण वे कभी कभी दिल शिकस्त हो जाते हैं. కానీ అప్పుడప్పుడు నిర్బల్గా ఉన్న కారణంగా నిరుత్సాహంలోకి వస్తారు. యహే ఉమ్మీద్వార్ సితారే. బాబా అంటున్నారు ఇదేంటి, ఆశా నక్షత్రాలు. अब अपने ज्ञान दर्पण में देखना कि मैं कौन हूँ. బాబా ఏమంటున్నాడు, మూడు రకాల నక్షత్రాల గురించి చెప్పారు. సఫలతా నక్షత్రాలు, సెకండ్ వన్ అదృష్ట నక్షత్రాలు, మూడోది ఆశా నక్షత్రాలు. అదృష్ట నక్షత్రాలు ఎలా ఉంటారు, బాబా యొక్క స్నేహంతో ముందుకు వెళ్తూ ఉంటారు, స్నేహం యొక్క అనుభూతి చేస్తూ ఉంటారు. అన్నీ వదిలి బాబానే మాకు సర్వ సంబంధాలు అనుకుంటారు. స్నేహం ఆధారంగా ఏమనుకుంటారు, ఎలా అయినా ఇది జరిగి తీరుతుంది, బాబా యొక్క సహయోగము ఉండే ఉంది కదా అని. ఇంకా ఆశా నక్షత్రాలు ఏదేమైనా ఎన్ని విఘ్నాలు వచ్చినా వాళ్ళ ఆశని వదలరు, కానీ నిర్బల్ కారణంగా అప్పుడప్పుడు నిరుత్సాహంలోకి వస్తారు.
అయితే బాబా అంటుడు, ఇప్పుడు మీకు జ్ఞానం తెలిసింది కదా, మీరు ఏ నక్షత్రాల్లోకి వస్తారో చూసుకోండి. यह पहली हल करने आए थे ना, और अब अंत में भी यही पहली हल करनी है कि मैं कौन हूँ. నేను ఎవరు అని తెలుసుకోవడానికే వచ్చారు మొదట, ఇప్పుడు లాస్ట్లో కూడా తెలుసుకోవాల్సింది నేను ఎవరు అని. లక్ష్య సఫలతా కా సితారా బన్నే కా రఖనా హై. లక్ష్యం అయితే అందరిది సఫలతా సితారా అయ్యే లక్ష్యమే పెట్టుకోవాలి. క్యోంకి బాప్ సమాన్ బన్నా హై, ఎందుకంటే బాబా సమానంగా అవ్వాలి. సిర్ఫ్ బాబా స్నేహి బన్నేసే ఖుష్ నహీ रहना, కేవలం బాబా స్నేహిగా అవ్వడంతో సంతోషంగా ఉండకూడదు. బాబా సమాన్ बनने के लिए, सफलता मूर्त बनने के लिए आज आपको 2 बातें सिर्फ 2 शब्दों में సునాతే. సఫలతా మూర్తులుగా అవ్వడం కోసం, బాబా యొక్క సమానంగా అవ్వడం కోసం బాబా అంటున్న ఈరోజు నేను 2 శబ్దాలను మీకు వినిపిస్తాను. 2 శబ్ద ధారణ కన్నా తో సహజ్ హైనా. చాలా ధారణ అంటే కష్టం, 2 శబ్దాలు ధారణ చేయడం ఈజీ కదా. సదైవ్ सर्वात्माओं के प्रति संपर्क में आते हुए, संबंध में आते हुए और सेवा में आते हुए अपनी शुद्ध भावना रखो. సదా సంపర్కంలో వస్తూ, సంబంధంలోకి వస్తూ, సేవలోకి వస్తూ శుద్ధ భావన ఉంచుకోండి. శుభ భావన और शुद्ध कामना. शुभ भावना మరియు शुद्ध कामना. चाहे आपके सामने कोई भी परीक्षा का रूप आवे और चाहे डगमग करने के निमित्त बनकर आवे, लेकिन हर एक आत्मा के प्रति आप शुभ भावना और शुद्ध भावना, ये 2 बातें हर संकल्प बोल और కర్మే లావు. బాబా అంటున్నారు, పరీక్ష తీసుకోవడానికి, పరీక్ష రూపంలో వచ్చిన మీ స్థితిని కింద మీద చేయడానికి నిమిత్తంగా అయిన ప్రతి ఆత్మ పట్ల మీరు శుభకామన, శుద్ధ భావన ఈ 2 ఉంచుకోవాలి. శుభకామన, శుద్ధ భావన ఈ 2 విషయాలు ప్రతి సంకల్పంలో, మాటలో, కర్మలోకి తెచ్చుకోండి. అప్పుడు మీరు సఫలతా నక్షత్రాలుగా అయిపోతారు. ఎంతో సహజేనా. బాబా అంటున్న ఇది సహజం కదా. బ్రాహ్మణోं का यही धर्म और यही कर्म है. బ్రాహ్మణులది ఇదే ధర్మం, ఇదే కర్మ. జో ధర్మ హోగా వహీ కర్మ హోగా. ఏదైతే ధర్మమో అదే కర్మ. బాబాకి హర్ బచ్చే కే ప్రతి యహీ శుభకామన और शुद्ध भावना है. బాబా యొక్క ప్రతి పిల్లల పట్ల ఇదే శుభ భావన, శుభకామన ఉంటుంది. బాబా సే భీ ఉంచ్ బనే. బాబాకి ఏముంటుందంట? శుభభావన, శుద్ధ భావన, నాకంటే ఉన్నతంగా అయిపోవాలి నా పిల్లలు అని. इस कारण जब छोटी छोटी बातें देखते हैं व सुनते हैं तो समझते कि अब उसी घड़ी से सब संपन्न हो जाए. అందుకారణంగా అంటే బాబాకి తనకంటే ఉన్నతంగా అవ్వాలనే ఉంటుంది కాబట్టి పిల్లల పట్ల ఎప్పుడు ఏదైనా చిన్న చిన్న విషయాలు చూసినా విన్నా బాబా ఏమనుకుంటాడో అదే సమయంలో సంపన్నం అయిపోవాలి అని. मास्टर सर्वशक्तिवान यदि वे दृष्टि व वृत्ति की बात कहे तो क्या शोभता है. బాబా అంటున్న మాస్టర్ సర్వశక్తివంతులు దృష్టి వృత్తి గురించి మాట్లాడితే శోభనీయంగా ఉంటుందా? అర్థాత్ సర్వశక్తివాన్ బాబాకి ఆగే మాస్టర్ సర్వశక్తివాన్ కమజోరీకి బాతే కర్తీ హై. సర్వశక్తివంతుడు బాబా ముందు మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలు బలహీనమైన మాటలు మాట్లాడతారా? తో ఇస్లియే అబ్ బాబా ఇషారా దేతే హై కి మాస్టర్ బను. అందుకని బాబా సైగ చేస్తూ ఉన్నారు, పిల్లలు మీరు మాస్టర్గా అయిపోండి. క్యోంకి స్వయం కో బన్కర్ ఫిర్ విశ్వ కో భీ బనానా. ఎందుకంటే స్వయం అయ్యి విశ్వాన్ని కూడా చేయాలి. సంజా. బాబా అంటున్న అర్థమైందా అని. అంటే బాబా అందరూ జ్ఞాన నక్షత్రాలే, కానీ అందులో 3 నక్షత్రాలను బాబా చూస్తారు. అందులో ఒకటి సఫలతా నక్షత్రాలు, రెండోది అదృష్ట నక్షత్రాలు, మూడోది ఆశా నక్షత్రాలు. ఆ 3 నక్షత్రాల యొక్క నిశాని కూడా బాబా చెప్పారు. తర్వాత బాబా అయితే అందరి యొక్క లక్ష్యం ఏముండాలి? నేను సఫలతా నక్షత్రంగా అవ్వాలి అని. సఫలతా నక్షత్రంగా అవ్వాలి అంటే శుభభావన, శుద్ధ భావన ఉంచుకోవాలి. అందరి పట్ల ఎలాంటి వారైనా వాళ్ళ పట్ల కూడా శుద్ధ భావన, శుభభావన ఉంచుకోవాలి అని బాబా చెప్పారు. అచ్చా, ऐसे समझदार बच्चे सुनना और करना समान बनाने वाले हर संकल्प व हर बोल में बाप दादा को फॉलो करने वाले सफलता के सितारे, लकी और उम्मीदवार सितारे, लक्ष्य को संपूर्ण पाने के अधिकारी बच्चों को बाप दादा का याद, प्यार, गुड नाइट और नमस्ते.
ఇలా తెలివిగల పిల్లలు వినడం మరియు చేయడం సమానంగా ఉంచుకునేవారు. ప్రతి సంకల్పం, ప్రతి మాట బాబ్దాదాని ఫాలో చేసేవారు. సఫలతా నక్షత్రాలు మరియు లక్కీ ఆశా నక్షత్రాలు లక్ష్యాన్ని సంపూర్ణంగా పొందే అధికారి పిల్లలకి బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్, నమస్తే. ఓం శాంతి.